టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మూవీ వాయిదా పడడంతో తన ఫోకస్ ను ఇతర ప్రాజెక్టులపైకి మళ్లించారు మాటల మాంత్రికుడు. అయితే ముందు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ 500 కోట్ల బడ్జెట్ లో మైథాలజీ బ్యాక్డ్రాప్ లో ఓ మూవీని ప్లాన్ చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం డైరెక్టర్ అట్లీకి ప్రాధాన్యతనిచ్చారు. దీంతో బన్నీ త్రివిక్రమ్ సినిమా వాయిదా పడింది. బన్నీతో మూవీ కోసం త్రివిక్రమ్ మరింత కాలం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమాను ఫైనలైజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇవన్నీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఊహాగానాలే. ఇంతలో త్రివిక్రమ్ గురించి మరో క్రేజీ రూమర్ వైరల్ గా మారింది. త్వరలో రామ్ చరణ్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా చరణ్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాకుండా రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చరణ్ తో సుకుమార్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం పడుతుంది. పుష్ప 3 పనులతో బిజీగా ఉన్న సుకుమార్ స్క్రిప్ట్ తయారీలో మరింత సమయం తీసుకోవాలనుకోవడంతో ఆ ప్రాజెక్ట్ 2026 చివర్లో మొదలయ్యే సూచనలున్నాయి. అందుకే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని చరణ్ చూస్తున్నాడట. అది త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. దీన్ని త్రివిక్రమ్ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఇక ఇదే టైంలో పవన్ కళ్యాణ్ సూచనతో త్రివిక్రమ్ తో రామ్ చరణ్ ప్రాథమిక చర్చలు జరిపినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ బంధం అందరికీ తెలిసిందే. త్వరలో త్రివిక్రమ్ మరోసారి రామ్ చరణ్ తో మీట్ అయ్యే అవకాశాలున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చర్చలు ఒక కొలిక్కొచ్చాక అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య ఎలాంటి కథ గురించి చర్చలు జరుగుతున్నాయి? అల్లు అర్జున్ తో అనుకున్న కథనే త్రివిక్రమ్ రామ్ చరణ్ తో చేస్తారా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తో చేయాల్సిన ప్రాజెక్టు ఆలస్యం అవడంతో వెంకటేష్ సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు త్రివిక్రమ్. వెంకీ త్రివిక్రమ్ కాంబో ఆల్మోస్ట్ ఖాయమంటున్నారు. త్వరలోనే ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. అయితే ఇది సింగిల్ స్టార్ సినిమా కాదని ఈ సినిమాలో మరో స్టార్ కూడా కనిపించనున్నారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి వెంకీతో రామ్ చరణ్ కలిసి నటించే అవకాశాలున్నాయని సమాచారం. రామ్ చరణ్ త్రివిక్రమ్ల కాంబో కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నదే, కానీ కుదరడం లేదు. సుకుమార్ సినిమా ముగిసిన తర్వాత త్రివిక్రమ్తో ఓ ప్రాజెక్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఆ అవకాశం ఇంకాస్త ముందే వచ్చేట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ది షూటింగ్ తో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఒకవేళ త్రివిక్రమ్ కథ నచ్చితే డేట్లు ఎలా సర్దుబాటు చేయాలి, గెటప్ ఎలా కంటిన్యూ చేయాలి అనేదే ప్రస్తుతానికి టాస్క్. ఈ రెండు విషయాల్లోనూ ఓ క్లారిటీ వస్తే ఈ కాంబో ముందుకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఈసారి త్రివిక్రమ్ ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రాసుకుంటున్నాడు. యాక్షన్ పార్ట్ చాలా తక్కువ కాబట్టి షూటింగ్ హాయిగా చాలా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఓ చిన్న చిక్కు కూడా ఉంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలన్నది త్రివిక్రమ్ ఆలోచన. చరణ్ ఓకే అంటే మాత్రం పొంగల్కి రావడం కష్టం. ఎందుకంటే 2026 సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమా ఉంది. కాబట్టి చరణ్ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. ఇక త్రివిక్రమ్ గత చిత్రం గుంటూరు కారం విడుదలై ఏడాది దాటిపోయింది. ఇంతవరకు కొత్త సినిమా పట్టాలెక్కలేదు. నిజానికి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీని చేయాల్సి ఉంది. దీంతో పాన్ ఇండియా డైరెక్టర్ కావాలని ఆయన ప్లాన్ చేశారు. కానీ అట్లీ ప్రాజెక్ట్తో అల్లు అర్జున్ బిజీ కావడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వెనక్కు జరిగింది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. వెంకటేష్, శివకార్తికేయన్ వంటి హీరోల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ పేరు తెరపైకొచ్చింది. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ అనే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాలు వచ్చాయి. పవన్ నటించిన పలు సినిమాలకు త్రివిక్రమ్ రచయితగాను వ్యవహరించారు. సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ గాను వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తన మిత్రుడు పవన్ కోసం త్రివిక్రమ్ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. అయితే ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్ కొత్త సినిమాలకు కమిట్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఆ కథను చరణ్ తో చేయమని సూచించాడట. ప్రస్తుతం త్రివిక్రమ్, చరణ్ మధ్య కథా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.